నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తుతానికి ఇంకా యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన హెల్త్ అప్డేట్కి సంబంధించిన కీలకమైన విషయం ఆర్టీవీ దగ్గర ఉంది. అత్యంత క్రిటికల్గా ఉంది పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం. యూకే యుఎస్ నుంచి కూడా డాక్టర్ల సూచనతో సిటీ స్కానింగ్ జరుగుతోంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ తెలుసుకోవడానికి డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. ఐసీలోనే లైఫ్ సపోర్ట్తో పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆయనకి ఇంకా చికిత్స అందిస్తున్నారు. అంటే ఆయన ఒక వెంటిలేషన్తోనే ఇంకా ఆయన అలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. బ్రెయిన్ యాక్టివిటీ ఏమీ లేకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన మొదలైంది. ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి కోమాలో ఉన్నారు. బాడీలో ఎటువంటి కదలిక రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 48 గంటలు గడిచినా పెద్ది సుదర్శన్ రెడ్డి బ్రెయిన్ యాక్టివ్ కాలేదంటున్నారు డాక్టర్లు. రేపు మళ్ళీ ఓసారి సిటీ స్కాన్ చేయబోతున్నారు డాక్టర్లు. అయితే ప్రస్తుతానికి కోమాలో ఉన్నారు. యుఎస్ యూకే డాక్టర్ల సూచన మేరకి ఆయనకి కొంత చికిత్స అందిస్తున్నారు. సో అత్యంత క్రిటికల్గా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి. సో ఎప్పటికప్పుడు స్కాన్ల ద్వారా ఆయన కదలికల్ని మూమెంట్స్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బ్రెయిన్ ఫంక్షనింగ్ మాత్రం తెలుసుకోవడానికి డాక్టర్లు ప్రయత్నం చేస్తున్నారు. ఐసీలోనే వెంటిలేషన్తో ఆయన ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. బ్రెయిన్ యాక్టివిటీ ఒకసారి కనుక కదలికలు మొదలయ్యాయంటే, రియాక్షన్ వచ్చిందని అంటే ఫర్దర్గా ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వెంటిలేషన్ మీద ఉన్నారంటేనే డెఫినెట్గా ఆ మెషిన్స్తోనే ఆయన ఇంకా ఆయన ఆర్గన్స్ పనిచేస్తున్నాయని చెప్పాలి. మెషిన్స్ వన్స్ కనుక తీసివేస్తే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండబోతోంది. ఆయన రియాక్ట్ అవుతున్నారు మెషిన్ సపోర్ట్ లేకుండా అన్నప్పుడు మాత్రం ఆ మెషిన్స్ తీసేసి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే ఇంకా మెషిన్సే కొనసాగుతున్నాయి. సో బ్రెయిన్ ఫంక్షనింగ్ ఏం తెలియట్లేదని చెప్తున్నారు డాక్టర్లు. సో బ్రెయిన్ ఫంక్షనింగ్ కాస్త అర్థం కావడం లేదు, మళ్ళీ స్కాన్ చేస్తామంటున్నారు. యుఎస్ యూకే నుంచి డాక్టర్ల పర్యవేక్షణ కొనసాగుతోంది. సో బ్రెయిన్ యాక్టివిటీస్ ఏం లేవు, ఆర్గాన్స్ ఏం రియాక్ట్ అవ్వడం లేదు. కొంత ఆందోళనకరంగా అండ్ ప్రమాదకర స్థాయిలోనే ఆయన ఆరోగ్య పరిస్థితులకు అర్థమవుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి వారి డీటెయిల్డ్గా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్ మధు, ఏంటి సిచ్యువేషన్ అక్కడ, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి హెల్త్ అప్డేట్, బిగ్ అప్డేట్. కొద్దిసేపటి క్రితమే సిటీ స్కాన్ చేశారు సుదర్శన్ రెడ్డికి సంబంధించి. ఈ బ్రెయిన్ యాక్టివిటీ కోసం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు ఇప్పటి వరకు ఆయన 48 గంటలు దాటిపోయింది. యశోద ఆసుపత్రిలో జాయిన్ అయి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఐసీలో ఉన్నారు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో లైఫ్ సపోర్ట్ తో కొనసాగుతుంది. ప్రస్తుతం మిగతా ఆర్గాన్స్ పనిచేస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నప్పటికీ కూడా స్వతహాగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆర్గాన్స్ స్వతహాగా పనిచేయట్లేదు, లైఫ్ సపోర్ట్ తో మాత్రమే పనిచేస్తా ఉన్నాయి. స్వతహాగా పనిచేస్తున్నాయి అనేటువంటిది మనం ఎప్పుడు అనుకోవాలంటే బ్రెయిన్ యాక్టివ్ లో ఉన్నప్పుడు మాత్రమే స్వతహాగా పనిచేస్తున్నట్టు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి కోమాలో ఉన్నారు. ఆయన కోమా నుంచి కోలుకోవడానికి డాక్టర్లు ప్రయత్నం చేస్తా ఉన్నారు. హై లెవెల్ కి సంబంధించినటువంటి టీమ్స్, ఆయన కోసం స్పెషల్ డాక్టర్స్ టీమ్స్ 24 గంటలు ఆయనను మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఏ ఒక్క క్షణం కూడా ఆయనకు సంబంధించినటువంటి విషయంలో డీటెయిల్స్ మిస్ కాకుండా నమోదు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే అనేక టెస్టులు చేశారు. కొద్దిసేపటి క్రితమే యుఎస్ఏ యూకే డాక్టర్ల సూచన మేరకు సిటీ స్కాన్ చేశారు. బ్రెయిన్ స్కాన్ కి తీసుకెళ్లారు. డైరెక్ట్ గా మెషిన్స్ ఆయన ఐసీయూకి సంబంధించినటువంటి రూమ్ లోకే ఆయనను అక్కడికే మెషిన్ షిఫ్ట్ చేసి సిటీ స్కాన్ చేశారు. బ్రెయిన్ యాక్టివిటీని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని డాక్టర్లు చేస్తా ఉన్నారు. బ్రెయిన్ యాక్టివ్ అయితే తప్ప సుదర్శన్ రెడ్డి కోలుకునేటువంటి సిచ్యువేషన్ లేదు. సో దానిపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. నిన్న బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ వచ్చారు, డాక్టర్లకు సూచన చేశారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు, అవసరమైతే విదేశీ డాక్టర్ల సహాయం తీసుకోవాలనేటువంటి సూచన చేశారు. సో ఆ నేపథ్యంలో డాక్టర్లు డైరెక్ట్ గా యుఎస్ యూకే డాక్టర్లతో అప్రోచ్ అయ్యారు, సంప్రదింపులు చేస్తున్నారు. వారు ఇస్తున్నటువంటి సూచనల మేరకు 48 గంటల తర్వాత సిటీ స్కాన్ చేయాలని చెప్పడంతో డైరెక్ట్ గా ఇప్పుడు 48 గంటలు దాటింది. యశోద ఆసుపత్రిలో సుదర్శన్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ కోసం సిటీ స్కాన్ చేశారు. ఈ 48 గంటలలో బ్రెయిన్ యాక్టివిటీలో ఏమైనా మూమెంట్స్ ఉన్నాయా, న్యూరాన్స్ లో అంటే చిన్న కదలిక, కనీసం బ్రెయిన్ స్పందించేటువంటి సిచ్యువేషన్ లో ఉందా ఇంత మెడికేషన్ తర్వాత అనేటువంటిది ప్రస్తుతం డాక్టర్లు దానిపైన దృష్టి పెట్టాలి. చాలా సీరియస్ అంశం. ఒకవేళ ఆయన బ్రెయిన్ స్పందిస్తే నార్మల్ గా అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కానీ ఈ బ్రెయిన్ సంబంధించినటువంటి సిటీ స్కాన్ లో ఏముంది అనేటువంటిది ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే సిటీ స్కాన్ కంప్లీట్ అయింది. ఆ రిపోర్ట్ లో ఏముంది, రిపోర్ట్ లో కనుక నార్మలైజేషన్ వస్తే అంటే బ్రెయిన్ యాక్టివిటీ, న్యూరాన్స్ లో కదలిక ఉంది, బ్రెయిన్ లో కదలిక ఉంది, బ్రెయిన్ న్యూరాన్స్
రియాక్ట్ అవుతున్నాయి మెడికేషన్ కని తెలిస్తే మాత్రం ఆయన రికవరీ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. లేదు బ్రెయిన్ యాక్టివిటీ ఏం లేదు, ఇప్పుడున్నట్టుగానే కోమాలో ఉన్నట్టుగా ఎలాంటి జీరో యాక్టివిటీ ఉంటే మాత్రం ఆయన కోలుకోవడం చాలా కష్టం అనేటువంటి వైద్యులు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందిన సమాచారం ప్రకారం ఎంత ఎఫర్ట్ పెట్టినా ప్రస్తుతం లైఫ్ సపోర్ట్ తో ఆయన ఆసుపత్రిలో లైవ్ గా ఉన్నారు. కానీ ఫ్యూచర్ లో బ్రెయిన్ యాక్టివిటీ దానిపైన ఆయన నార్మల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఆయన కోమాలో ఉన్నారు, కదలికలు లేవు. నిన్నటి వరకు కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా కంటి దగ్గర ఈ చేతి వేల దగ్గర కదలిక ఉందనేటువంటిది లేదు అని చెప్తా ఉన్నారు. ఎలాంటి కదలిక లేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఎట్లయితే ఆసుపత్రికి వచ్చారో వరంగల్ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా వచ్చినప్పటి నుంచి దాదాపు ఇట్లాంటి ఎలాంటి మూవ్మెంట్స్ లేవు. కాకపోతే లోపల ఆర్గాన్స్, కిడ్నీ ఫంక్షనింగ్, లివర్, తర్వాత లంగ్స్, హార్ట్, ఇట్లా కొన్ని ఫంక్షన్ జరుగుతున్నాయి. అవి కూడా స్వతహాగా జరగట్లేదు. లైఫ్ సపోర్ట్ తో ఆయన ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. చాలా క్రిటికల్ కండిషన్ లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఉంది. అత్యంత క్రూషియల్ పొజిషన్ ని పెద్ది సుదర్శన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా కన్నీటి పర్యంతం అవుతూ ఇక్కడే ఆసుపత్రిలో ఎప్పుడు రికవరీ అవుతారు అనేటువంటి ఎదురు చూస్తున్నారు. కేవలం డాక్టర్లు వైద్యమే కాదు, డైరెక్ట్ గా దేవుడి పైన భారం వేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతూ ఒక సందర్భంలో చెప్పారు. మాట్లాడుతున్న సందర్భంలో ట్రీట్మెంట్ తో పాటు దేవుడి కృప ఉంటేనే పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా రికవర్ అవుతారనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. కానీ ప్రస్తుతం ఉన్న మన దగ్గర ఆర్టీవీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం సిటీ స్కాన్ లో పెద్దగా డీటెయిల్స్ రాలేదు. మరొకసారి ఏమైనా ట్రై చేస్తుండొచ్చు రేపు అట్లా. ప్రస్తుతం ఆయన సిటీ స్కాన్ లో నార్మల్ వస్తే తప్ప రికవర్ అయ్యేటువంటి ఛాన్సెస్ లేదు. చాలా క్రిటికల్ కండిషన్ లో పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రస్తుతం ఉన్నారు. ఆయన బ్రెయిన్ యాక్టివిటీ ప్రస్తుతం జీరో ఉంది. ఏదైనా చిన్న యాక్టివిటీ మూవ్మెంట్ అయితే తప్ప ఆయన రికవరీ అయ్యేటువంటి ఛాన్సెస్ లేవు. వీడియో జర్నలిస్ట్ జాఫర్ తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. ఇదే సిచ్యువేషన్. ఆయన ఇంకా లైఫ్ సపోర్ట్ తోనే, అంటే మీకు అర్థమయ్యే విషయాలు చెప్పాలంటే మిషన్ తోనే ఆయన అన్నీ జరుగుతున్నాయి. ఆర్గన్స్ అన్నీ కూడా, హార్ట్ బ్లడ్ పంపింగ్ కానీ, బాడీలో రెస్పిరేటరీ సిస్టమ్ కానీ అన్నీ కూడా మిషన్ సహాయంతోనే జరుగుతుంది. ఆయన బాడీ ఆర్గన్స్ ఎక్కడ రియాక్ట్ అవ్వట్లేదు. సో బేసిక్గా చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంటే తప్ప ఈ మెషిన్ మీద పెట్టి ఆర్గాన్స్ లేకుండా మెషిన్తోనే ఈ వ్యవహారం మొత్తాన్ని బాడీలో ఉన్న ప్రతి పార్ట్ని కూడా ఆపరేట్ చేసే అవకాశం ఉండదు. సో లైఫ్ సపోర్ట్తో ఆయన ప్రజెంట్ చికిత్స తీసుకుంటున్నారు. అంటే ఆయన ఒకసారి రియాక్ట్ అయ్యారు. ఎస్, ఈ రెస్పిరేటరీ సిస్టంలో ఆటోమేటిక్గా రెస్పిరేటరీ తీసుకోగలుగుతున్నారు. ఆయన కొంత ఇబ్బందిగా ఉన్నా బట్ రియాక్ట్ అవుతున్నారు అని అనిపించిన, లేదు హార్ట్ బ్లడ్ పంపింగ్ విషయంలో కూడా కొంత డైరెక్ట్ మెషిన్ సపోర్ట్ లేకుండా ఇండివిజువల్గా జరుగుతుంది అనే కదలికలు మనకు అనిపించినా కూడా ఈ మెషిన్స్ తీసి ఇండివిజువల్గా ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పటివరకు జరుగుతోంది స్కాన్స్. ఏం స్కాన్ జరుగుతోంది? బ్రెయిన్ రియాక్ట్ అవుతుందా, ఏదన్నా రియాక్షన్స్ ఉన్నాయా? సో మీకు చాలామంది సైన్స్ స్టూడెంట్స్కి, చిన్న చిన్న పిల్లలకు కూడా తెలుసు న్యూరాన్స్. సో బ్రెయిన్లో రియాక్షన్స్ ఉన్నాయా అనేది దాని ద్వారా రియాక్షన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ న్యూరాన్స్ పర్ఫెక్ట్గా కండిషనింగ్ అవుతున్నాయా అనేది ఒక డిస్కషన్. సో అవి కంటిన్యూ అవుతున్నాయి, పర్ఫెక్ట్ రియాక్ట్ అవుతున్నాయి అన్నప్పుడు ఆయన రియాక్ట్ అవుతున్నట్టుగా భావించాలి. లైఫ్ సపోర్ట్తోనే ఉంది. సిటీ స్కాన్ చేశారు. సిటీ స్కాన్లో ఎటువంటి విషయాలు పెద్దగా బయటికి రాలేదు. సో రేపు మళ్ళీ సిటీ స్కాన్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ యశోద హాస్పిటల్ అటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్యులే కాకుండా ముంబై, ఢిల్లీ నుంచి వచ్చిన వైద్యుల యొక్క సూచనలు, వాళ్ళ యొక్క సలహాలే కాకుండా యుఎస్, యూకే నుంచి కూడా వైద్యుల సహాయం తీసుకొని వారి సలహా సూచనల మేరకు కూడా ఎప్పటికప్పుడు ఆయన మీద చికిత్స జరుగుతోంది. కానీ ఈ చికిత్స ఎంత మేరకు ఆయనకి రెస్పాన్స్ ఇస్తున్నారనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. క్రిటికల్ కండిషన్ ఉంది, కోమాలో ఉన్నారు, ఏ రకంగా రియాక్షన్ లేదు. కుటుంబం కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తోంది. సో అటు కార్యకర్తలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కొంత షాక్కు గురవుతున్నారు. ఏం జరుగుతుంది, నిమిషానికి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటూ ఆరా తీస్తున్నారు. కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు ఆయన స్వయంగా వచ్చి కలవడమే కాదు, డాక్టర్లతో కూడా మాట్లాడుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఎప్పటికప్పుడు ఆసుపత్రికి వెళ్ళి ఆయన చూస్తున్నారు, ఆ కుటుంబాన్ని ధైర్యం చెప్తూనే ఉన్నారు. సో పెద్ది సుదర్శన్ రెడ్డి కండిషన్ మాత్రం చాలా క్రిటికల్గానే ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ అనే సిచ్యువేషన్ నుంచి కాస్త ఇంకా అదే సిచ్యువేషన్ కొనసాగుతోంది అనేటువంటి పరిస్థితి కొంత ఆందోళన గురి చేస్తోంది. సో కోమాలో ఉన్నారు కాబట్టి ఆయన బాడీ ఆర్గాన్స్ రియాక్ట్ అయితే తప్ప ఏం చేయలేమంటున్నారు డాక్టర్. మరి ఎలా
ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయన నిజంగానే అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఆ దేవుడి ప్రార్థనలు నిజమైపోయి ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలనేదే అందరూ కోరుకుంటున్నారు. సో పెద్ది సుదర్శన్ రెడ్డి యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతానికి కండిషన్ సీరియస్గానే ఉంది, కోమాలో ఉన్నారు, లైఫ్ సపోర్ట్తోనే కొనసాగుతున్నారు. కాబట్టి ఎలా రియాక్ట్ అవుతారో ఆయన ఆర్గన్స్ బాడీ రియాక్ట్ అయితే తప్ప ఏం చెప్పలేమంటున్నారు డాక్టర్లు. చూద్దాం డాక్టర్ల వివరణ ఇంకా ఎలా ఉంటుంది, ఇంకేదైనా అఫీషియల్ హెల్త్ బులెటిన్ని విడుదల చేస్తారా అనేది. I'm Rishabh, a digital marketing strategist and a football player.